ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదివినట్లయితే, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి వీడవడు. ఈ భూమి మీద ఒకవేళ మనుషులు మన మీద జాలి చూపించవచ్చు. దానివల్ల ఏమిటి ప్రయోజనాలు? అదే దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు నీ మీద కనికరం చూపిస్తే మన జీవితంలో జరిగే కొన్ని కార్యాలను మనం చూద్దాం. లూకాసు సువార్తలో ఒక అద్భుతం జరిగింది. లూకాసు సువార్తలో మనం చూసినట్లయితే ఒక తల్లి తనకు పుట్టినటువంటి కొడుకు చచ్చిపోతాడు. చాలా భయంకరమైన ఒక విధవరాలు ఆమె. ఎందుకంటే భర్త చనిపోయి ఒకే ఒక కొడుకు, ఆ కొడుకే సర్వస్వం అనుకుని తన మీదే ఆశలన్నీ పెట్టుకుని బ్రతుకుతుంది ఆ తల్లి. ఆమె జీవితం శూన్యమైపోయింది. అందరూ ఆమెను చూసి చాలా బాధపడ్డారు. ఊరు వాళ్ళందరూ, అరే భర్త కోల్పోతే కొడుకే దిక్కు అనుకున్నాం, విధవరాలుగా ఉంది, కొడుకు కూడా చచ్చిపోయాడు, ఈ పరిస్థితి ఏంటి అని అందరూ ఆమె మీద జాలిపడ్డారు కానీ ఏమని ఇవ్వగలిగారా? ఏమి ఇవ్వలేరు. యేసు ప్రభువారు ఆయన గలిలయ ప్రాంతాల్లో, ఆయన ఎన్నుకున్నటువంటి ప్రాంతాల్లో ఒకటి వెళుతూ ఆయన అద్భుత సూచక్రియలు జరిగిస్తున్నాడు. ఆ రీతిగానే ఆయన ఆ యొక్క గలిలయ ప్రాంతంలోనికి వెళ్తూ నాయును అనే ఊరిలోనికి ఆయన వెళుతున్నటువంటి సందర్భంలో ఈ పాడె ప్రభువారికి ఎదురొస్తుంది. ప్రభు దగ్గర రాగానే ప్రభువారు ఆమెను, ఆ పాడెను చూశాడని రాయబడింది. చూసిన తర్వాత జరిగిన ఒక సంఘటన అక్కడ చూద్దామా? లూకాసు సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో ఉన్నటువంటి భాగం. ఆ ప్రభు ఆమెను చూసి కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచారు. ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించు. అద్భుతం. ఆ పాడెను ముట్టగానే ఏం జరిగిందని రాయబడింది? అతడు దిగ్గున లేచి కూర్చున్నాడు. కూర్చోడమే కాదు, ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ అద్భుతంలో దేవుడు చూపించింది ఏంటంటే కనికరం చూపించాడు. ఆమె మీద కనికరపడ్డారు. ఏం చేశారు? పోయిన తన కుమారుడు ప్రాణాన్ని తిరిగిచ్చి ఆ కుమారుని తిరిగి లేపాడు. అది శక్తి కలిగిన దేవుని కనికరం. దేవుని కనికరం నీ మీద ఉంటే నీ సమస్యలన్నీ తీరిపోతాయి. దేవుని కనికరం నీ మీద ఉంటే నీ జీవితం నిర్జీవంగా, నీ జీవితం సజీవంగా మార్చబడుతుంది. దేవుని కనికరం నీ జీవితంలో ఉంటే నీ జీవితం చీకటిలో మన జీవితాలు వెలుగుగా మార్చబడతాయి. దేవుని కనికరం ఉంటే రోగాలు పోవడమే కాదు, దేవుని కనికరం ఉంటే నిర్జీవంగా ఉన్న వ్యక్తి సజీవంగా లేవడమే కాదు, ఇంకా చూసినట్లయితే మన అప్పులు కూడా తీరిపోతాయి. మన జీవితంలో ఏ ఆర్థికపరమైనటువంటి ఒత్తిడిలో ఉన్నామా? ఏంటంటే 1వ తారీఖు వచ్చింది, 2వ తారీఖు వచ్చింది, మన ముందు ఈఎంఐలు కనబడుతుంటాయి, మన ముందు ఆర్థిక సమస్యలు కనబడుతుంటాయి, అప్పులు తీర్చుకోవాల్సిన పరిస్థితులు ఎన్నో ఉంటాయి. ఒక యజమానుడు ఒక దాసునికి ఏం చేస్తాడంటే అప్పిస్తాడు. అప్పు ఇవ్వగానే అతడు చాలా వరకు ఆ యజమానుడికి ఇచ్చిన అప్పును తీర్చడానికి చాలా వరకు తన దగ్గర ఉన్నదంతా అమ్ముకుంటాడు. అమ్ముకుని తన యజమానికి ఇస్తాడు. అయినా సరిపోదు. యజమానుడు కఠినంగా మాట్లాడతాడు. ఎలా కఠినంగా మాట్లాడతాడు అంటే, ఇదిగో నీ యొక్క భార్యను, నీ పిల్లలను, నీ కలిగినదంతా కూడా నాకు ఎందుకంటే నీకు అప్పు ఇచ్చాను, అప్పు నువ్వు తీర్చలేదు అని ఇక్కడ యజమానుడు కఠినంగా ప్రవర్తిస్తాడు. వెంటనే ప్రాధేయపడుతుంటాడు దాసుడు, అయ్యా నీ అప్పు తీర్చడానికి నా దగ్గర ఉన్న సమస్తం ఇచ్చేసాను, నేను తినక అంతనే అప్పునంతా తీర్చుకుంటున్నాను, కానీ అది తీరటం లేదే, ఎక్కడికి వెళ్ళి తీసుకురాలేదు, నాకు ఒక ఆస్తి అంటూ ఏం లేదు, నాకు వెనకాల ఏ సపోర్ట్ లేదు, నాకు ఏ విధంగా కూడా అప్పు తీర్చుకునే స్తోమత కూడా నాకు లేదని ఆ యజమానుడి దగ్గర ప్రాధేయపడుతున్నప్పుడు వెంటనే అక్కడ వాక్యం రాయబడింది, ఆ యజమానుడు అతని మీద కనికరపడి. ఇది ఒక ఉపమానం. ఈ ఉపమానం ఎవరు చెప్తున్నారంటే ప్రభువారే చెప్తున్నారు. ఈ యొక్క సందర్భాన్ని వారికి తెలియజేస్తూ అతడు కోట్లాది రూపాయల అప్పులు మొత్తం కూడా ఏం చేశాడంటే ఒక్క కనికరంతో రద్దు చేయబడింది. ఒక్క కనికరం మొత్తం రద్దు అయిపోయింది అంతే. ప్రభు నమ్ముకున్న వారి జీవితంలో దేవుడు ప్రతిరోజు ఒక మెరికల్ చేస్తానంటాడు. నా జీవితంలో ప్రతిరోజు ఒక మెరికల్. నేను ఎప్పుడు కూడా ప్రభు దగ్గర ఆధారపడతాను. ప్రభా ఈరోజు అయిపోయింది, రేపటి దినం ప్రభువే. అయితే మనం కూడా కనికరము కలిగిన వారుగా ఉండాలి.
కనికరంని మనం పొందుకున్నాం కదా ప్రభు దగ్గర నుంచి. మనం పొందుకోవడానికి ఇష్టపడతాం కానీ ఇతరులకు ఇవ్వడానికి ఇష్టపడం. అక్కడే మైనస్. దేవుడు అదే చూస్తున్నాడు. నేను నిన్ను క్షమించాను, నువ్వు ఇతరులు ఏం చేయట్లేదు, క్షమించట్లేదు. నేను నిన్ను ప్రేమించాను, నువ్వేం చేయదు, ఇతరుల్ని ప్రేమించట్లేదు. క్షమించబడిన ఈ దాసుడు మరలా బయటికి వెళ్ళాడు. తనకు అప్పు ఇవ్వాల్సినటువంటి వాడు అచ్చున్న వాడిని కాలర్ పట్టుకుని అడుగుతున్నాడట, ఇవ్వని. అక్కడ క్షమించబడ్డాడుగా, అక్కడ అప్పు తీర్చుకున్నాడుగా. మరి మరొకడు అలాంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి అతను అప్పు తీర్చచ్చు కదా. లేదు, స్వార్థం వచ్చింది మనుషునికి. నువ్వు దేవుని చేత కనికరించబడుతున్నావు కానీ ఇతరులకు నువ్వు కనికరాన్ని చూపించలేనటువంటి వాడుగా ఉంటున్నావేమో. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 5వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిందంటే, కనికరము గలవా ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరము కలిగిన దేవుడు నీ చేయబట్టుకుని నిన్ను నడిపించునుగాక. కనికరము కలిగిన దేవుడు నీ చేయబెట్టుకుని నీకు మంచి చదువునిచ్చునుగాక. కనికరము కలిగిన దేవుడు నీ చేయబెట్టుకుని నిన్ను రోగముల నుంచి విడుదల కలగచేయనుగాక. కనికరము కలిగిన దేవుడు నీ చేయబెట్టుకుని నీ అప్పులు సమస్యలు తీర్చబడునుగాక. కనికరము కలిగిన దేవుడు నీ చేయబెట్టుకొని చీకటిలో నుంచి, అంధకార శక్తుల్లో నుంచి, అపవాది క్రియల్లో నుంచి వెలుగులోనికి దేవుడిని నడిపించునుగాక. అటువంటి కృప దేవుడు సమృద్ధిగా దేవుడు మనకు అనుగ్రహించునుగాక.